నమస్కారం అండి. మౌని అమావాస్య రోజున తప్పనిసరిగా కొన్ని పరిహారాలు చేయాలండి. అందులో కొన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము. మౌని అమావాస్య రోజున పిండిలో పంచదార కలిపి చీమలకు పెట్టినట్లయితే పూర్వీకుల దోషాలన్నీ కూడా తొలగిపోవడమే కాకుండా వారి ఆశీస్సులతో కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అదేవిధంగా ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా నల్ల నువ్వుల లడ్డూలు, నువ్వుల నూనె, దుప్పటి, ఉసిరి, నల్లని వస్త్రాలు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల పితృదోషం అనేది తొలగిపోతుంది. నమస్కారం అండి. మౌని అమావాస్య రోజున తప్పనిసరిగా కొన్ని పరిహారాలు చేయాలండి. అందులో కొన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము. మౌని అమావాస్య రోజున పిండిలో పంచదార కలిపి చీమలకు పెట్టినట్లయితే పూర్వీకుల దోషాలన్నీ కూడా తొలగిపోవడమే కాకుండా వారి ఆశీస్సులతో